Hi, hello, and welcome to MathPay. In this video, we are going to learn about transversal. ఈ వీడియోలో మనం what is transversal, what are the angles made by the transversal on parallel lines and the properties when the transversal on parallel lines ఇవన్నీ టాపిక్స్ నేర్చుకోబోతున్నాం. దీనికంటే ముందు మన ఛానల్లో నేను ఎక్సర్సైజ్ 4.1 4.2 ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. మీరు ఒకవేళ చూడలేదంటే మీకు మన 4.1 4.2 లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అవి చూడండి, మంచిగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ us know about transversal. Observe the figure. So what can you say about this figure? So ఇక్కడ మనం M, it is a line, and N is also line. So M and N two lines ఉన్నవి. But here see one more line L ఉంది కదా. L ఏం చేస్తుంది? L is intersecting M and N, isn't it? L line ఏం చేస్తుంది? M ని N ని ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా. సో ఇక్కడ పాయింట్, దీని పాయింట్ P అనుకుందాం, దీని పాయింట్ Q అనుకుందాం. సో if a line intersects two lines at two distinct points, if a line L intersects two lines M and M at two distinct points P and Q, then the line is called as transversal. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఒక లైన్ అనేది ఒక టూ లైన్స్ ని టూ డిస్టింక్ట్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే అది ట్రాన్స్వర్సల్. ఇక్కడ ఓన్లీ టూ లైన్స్ ఉండాలని ఏం కండిషన్ ఉండదు. సో ఇఫ్ ఎ లైన్ ఇంటర్సెక్ట్స్ టూ ఆర్ మోర్ లైన్స్, దట్ ఇస్ కాల్డ్ as ట్రాన్స్వర్సల్. సో ఏదైతే లైన్ ఈ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా, ఇక్కడ మనకు L is the transversal. సో ఇప్పుడు దీని డెఫినేషన్ ఏంటో రాద్దాం. ఎట్లా రాయొచ్చు? ఇఫ్ ఎ లైన్ ఇంటర్సెక్ట్స్ టూ ఆర్ మోర్ లైన్స్, ఇఫ్ ఎ లైన్ intersects two or more lines at distinct points, then that line is called as transversal. It is called as transversal. So here, according to the definition, మనం ఏం చెప్పుకోవచ్చు? A line intersecting, this line L is intersecting here two lines. A line intersecting two lines at two distinct points. The two distinct points are P and Q. Then L is called as transversal. So from the diagram, what is the transversal? Here L is the transversal. రైట్. సో ఇది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్ ఏంటి సార్? వెరీ సింపుల్. ఒక లైన్ అనేది టూ కన్నా ఎక్కువ లైన్ ఇంటర్సెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు ట్రాన్స్వర్సల్ అన్నట్టు. మనకు క్లియర్ గా అర్థమైంది కదా. ఎల్ అనేది ఎం ఎన్ ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చూస్తే మరి ఎం ఎల్ ఇవి రెండు ట్రాన్స్వర్సల్ చెప్పుకోవచ్చు మనం? లేదు, అవి ఇంటర్సెక్ట్ లైన్స్ అన్నట్టు. సేమ్ ఎన్ ఎల్ కూడా ఇంటర్సెక్ట్ లైన్స్. కంపల్సరీ ట్రాన్స్వర్సల్ అనేది టూ కంటే ఎక్కువ లైన్స్ ని ఇంటర్సెక్ట్ చేయాలి. దిస్ ఈస్ అబౌట్ ట్రాన్స్వర్సల్. మీరు అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్వర్సల్ ఇక్కడ వచ్చింది కదా ఎల్, ట్రాన్స్వర్సల్ కెన్ ఫార్మ్ డిఫరెంట్ యాంగిల్స్. అవి ఏం యాంగిల్స్ చూద్దాం ఇప్పుడు. నౌ లెట్ us see what are the angles are formed by transversal. ట్రాన్స్వర్సల్ ఉందంటే కంపల్సరీ ఇక్కడ కొన్ని యాంగిల్స్ ఫార్మ్ చేస్తుంది. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. సో లెట్ us take this is angle 1, angle 2, angle 3 and angle 4. 4 యాంగిల్స్. మళ్ళీ కింద కూడా 4 యాంగిల్స్ వస్తాయి కదా. angle 5, angle 6, angle 7 and angle 8. సో ఇక్కడ ట్రాన్స్వర్సల్ చేసే యాంగిల్స్ ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్స్, ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్, ఇంటీరియర్ కో ఇంటీరియర్ యాంగిల్స్, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్, ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ థింగ్, ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 5 చూసేలా. సో యాంగిల్ 1, యాంగిల్ 5 ఆర్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ ఉన్నాయి కదా, and also they are above the line. So this angle 1, angle 5 are corresponding angles. So let's see what the corresponding angles are here. Corresponding angles. So what are the pair of corresponding angles are here? So this angle 1, angle 5 are corresponding angles. Let me write angle 1 and angle 5. Okay. ఇంకేం వస్తాయి సార్ యాంగిల్స్? యాంగిల్ 2, యాంగిల్ 6 ఇవి కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ కదా. రైట్ సైడ్ ఉంది అబౌవ్ ద లైన్. సో యాంగిల్ 2
2 comma angle 6. Next, angle 4 and angle 8 are corresponding angles. Angle 4, angle 8, and finally angle 3, angle 7 are corresponding angles. Angle 3 comma angle 7. Alright, so ivi corresponding angles. This 1 5, 2 6, 4 8, 3 7 are corresponding angles for this transversal. Next ఏంటంటే ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్ చూద్దాం. ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఇన్సైడ్ ఉండాలి మనకి కంపల్సరీ. సో ఈ లైన్ కింద ఈ లైన్ పైన ఇంటీరియర్ యాంగిల్స్ ఏమో మనకి 3 4 5 6. అందులో ఆల్టర్నేట్ యాంగిల్స్ ఏంటంటే యాంగిల్ 4, యాంగిల్ 6 ఆర్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. సో యాంగిల్ 4, యాంగిల్ 6 ఆర్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఇంకో పేర్ ఆఫ్ యాంగిల్స్ ఏంటి? ఎస్, యాంగిల్ 3 అండ్ యాంగిల్ 5. సో యాంగిల్ 3, యాంగిల్ 5 ఆర్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఇంకేమైనా వస్తాయా? లేవు, ఇంటీరియర్ అవి వస్తాయి. నెక్స్ట్ ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఏంటో చూద్దాం. సో ఇంటీరియర్ వచ్చిందంటే కంపల్సరీ ఎక్స్టీరియర్ కూడా వస్తుంది. ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఏంటంటే మనకు ఎక్స్టీరియర్ అంటే మనం అవుట్ సైడ్ వెళ్ళాలి. సో ఈ లైన్ పైన ఇటు బయట యాంగిల్స్. ఆల్టర్నేట్ మరి ఇక్కడ 1 7 2 8 ఆర్ ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. సో యాంగిల్ 1, యాంగిల్ 7 and angle 2, angle 8 are exterior alternate angles. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే చూద్దాం. కో ఇంటీరియర్ అంటే ఏంటంటే ఇన్సైడ్ ఉన్నాయి కదా, దిస్ 3 and 4 దోస్ ఆర్ కో ఇంటీరియర్ యాంగిల్స్. సో ఆర్ వి కెన్ సే దోస్ ఆర్ ఇంటీరియర్ సేమ్ సైడ్ యాంగిల్స్. సేమ్ సైడ్ యాంగిల్స్ అంటే మళ్ళీ ఇట్లా కూడా వస్తాయి. 3, 4 ఆర్ కో ఇంటీరియర్ యాంగిల్స్. కో ఇంటీరియర్ యాంగిల్స్. వాట్ ఆర్ ద pairs of co-interior angles are there? Angle 3, angle 4 and angle 5, angle 6 are co-interior angles. And co-exterior angles ఏమున్నాయి ఇక్కడ? Co-exterior angles are angle 1, angle 2 and ఇక్కడ angle 7, angle 8. These are co-exterior angles. And we can see interior same side angles. ఈ interior 4, 5 ఉన్నాయి కదా, those are interior same side angles. అది కూడా రాద్దాం. Interior same side angles. సో ఏంటంటే ఇక్కడ angle 4, angle 5 are interior same side angles. Angle 4, angle 5 and also angle 3, angle 6. Same way exterior same side angles ఏంటంటే ఏమన్నా ఇక్కడ సేమ్ సైడ్ 1, 8 angle 1, angle 8 are exterior same side angles and also angle 2, angle 7 are exterior same side angles. So ఇవి ట్రాన్స్ఫర్స్ లో వచ్చే యాంగిల్స్. ఏంటి యాంగిల్స్ అంటే ఫస్ట్ కరెస్పాండింగ్ యాంగిల్స్, ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్, కో ఇంటీరియర్ అండ్ కో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ సేమ్ సైడ్, ఎక్స్టీరియర్ సేమ్ సైడ్ యాంగిల్స్. సో ఈ యాంగిల్స్ మన ట్రాన్స్ఫర్స్ వస్తే కంపల్సరీ ఈ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ M and N దీస్ ఆర్ నాట్ ప్యారలల్ లైన్స్. ఒకవేళ ట్రాన్స్ఫర్సల్ ఇస్ మేడ్ ఆన్ ద ప్యారలల్ లైన్స్, వీటన్నిటికీ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఈక్వల్ అని, సప్లిమెంటరీ అని, ఆ రెండు చూద్దాం ఇక. సో నౌ లెట్ us see the transversal on parallel lines. సో ఇక్కడ M, N are parallel lines. సో ఇందాక మనకి parallel కాదు. సో here M parallel to N and what is the transversal? L is the transversal. L is the transversal. That is the transversal. సో ఇప్పుడు ఏం చేద్దామంటే the angles with the angles
of a transversal or the parallel lines, they should follow some properties. అవి ఈక్వల్ అని సప్లిమెంట్ చెప్పుకున్నాం కదా, ఏ యాంగిల్స్ ఈక్వల్ అవి చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఇక్కడ మనం మళ్ళీ యాంగిల్స్ తీసుకుందాం. హియర్ m and n are parallel lines. సో ద యాంగిల్స్ ఆన్ దిస్ ట్రాన్స్వర్సల్ ఏంటంటే, దిస్ ఇస్ యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6, యాంగిల్ 7 and యాంగిల్ 8. సో ఇది 2 and this is 4, this is 6 and this is 8. Right, okay. So ఇవి 4 angles, ఇందాక ఇవే 4 angles తీసుకున్నాం కదా, 1 2 3 4 5 6 7 8. సారీ 8 angles, పైన 4 కింద 4. సో ఇందులో ఫస్ట్ వీళ్ళంటే కూడా కరస్పాండింగ్ యాంగిల్స్, రైట్? కరస్పాండింగ్ యాంగిల్స్ ఏంటంటే, the corresponding angles of a transversal on the parallel lines are equal. కరస్పాండింగ్ యాంగిల్స్ అనేది ఈక్వల్ అన్నట్టు. ఇప్పుడు డయాగ్రామ్ చూస్తే సింపుల్ గా, సో వాట్ ఆర్ ద పేర్స్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్? యాంగిల్ 1, 5, యాంగిల్ 1, యాంగిల్ 5. ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ కదా సార్. ఇక్కడ ఏముంది, ఇది ఇట్ ఇస్ ద అబ్ట్యూస్ యాంగిల్, ఇది కూడా అబ్ట్యూస్ యాంగిల్. మనం కనుక ఒకవేళ ప్యారలల్ డ్రా చేసి ట్రాన్స్వర్సల్ తీసుకొని ప్రొట్రాక్టర్ తో మెజర్ చేస్తే యాంగిల్ 1 మెజర్ ఎంత ఉందో యాంగిల్ 5 కూడా అంతే వస్తుంది ఎగ్జాక్ట్లీ. సింపుల్ గా మనం ఇక్కడ ఇది అబ్ట్యూస్. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5. నెక్స్ట్ 2, 6 చూద్దాం. 2 and 6, యాంగిల్ 2, యాంగిల్ 6. ఇదేంటి? అక్యూట్ రెండు సేమ్ ఉన్నాయి కదా అక్యూట్ యాంగిల్స్. ఇఫ్ యు మెజర్ విత్ ప్రొట్రాక్టర్ దే ఆర్ ఈక్వల్ ద మెజర్. సో యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 6 and యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 8, యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 7. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. క్లియర్? ట్రాన్స్వర్సల్ పారలల్స్ పైన వచ్చిందంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. క్లియర్? నెక్స్ట్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఏమేమి ఉన్నాయి సార్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్? 4 6 3 5. మళ్ళీ చూడండి, యాంగిల్ 4 అక్యూట్ యాంగిల్, యాంగిల్ 6 అక్యూట్ యాంగిల్. సో 4, 6 ఆర్ ఈక్వల్. సో యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 6. సేమ్ వే యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 5. మీరు చూస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని యాంగిల్స్ బ్లూ మార్కర్ తో ఉన్నాయి, కొన్ని యాంగిల్స్ బ్లాక్ తో ఉన్నాయి. సింపుల్ గా బ్లాక్ తో ఉన్న యాంగిల్స్ అన్ని ఈక్వల్ గా మెజర్ అండ్ బ్లూ తో ఉన్న యాంగిల్స్ అన్ని ఈక్వల్ గా మెజర్, ఈక్వల్ యాంగిల్స్ అన్నట్టు. సో ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ 1, 7. 1 7 ఇదేంటి? అబ్ట్యూస్. 7 ఏంటి? అబ్ట్యూస్. దే ఆర్ ఈక్వల్. సో యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 7. నెక్స్ట్ యాంగిల్ 2 అండ్ యాంగిల్ 8 దే ఆర్ ఆల్సో ఈక్వల్. బ్లూ ఉంది కదా, సో యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 8. నెక్స్ట్ కో ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు చూడండి 3, 4. సో ఈ వాట్ ద సమ్ ఆఫ్ 3 and 4? ఈ మొత్తం ఏంటి? 180 degrees కదా. సో కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సో సమ్ ఆఫ్ ద 2 angles is 180 degrees. Same way 5, 6 co interior angles, sum is 180. Same as for exterior exterior angles కూడా అంతే. యాంగిల్ 1 where is angle 2 ఇవి రెండు సమ్ కూడా 180 వస్తాయి. దే ఆర్ సప్లిమెంటరీ. నెక్స్ట్ యాంగిల్ 7 plus angle 8 is also 180 degrees, right? So co interior angles are and co exterior angles are supplementary. Next angles interior same side angles. So what are their interior same side angles? So interior same side left side ఉన్నాయి కదా, angle 4, angle 5. ఇదేంటి? This is acute angle, obtuse angle. ఇవి రెండు యాడ్ చేస్తే మనకు 180 వస్తాయి. So interior same side angles are supplementary. Same. Angle 4 plus angle 5 is 180 degrees. Angle 3 plus angle 6 is 180 degrees. Angle 1 plus angle 8 is 180 degrees. And finally 2 plus 5 are also 180 degrees. And మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకా వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కూడా వస్తాయి. సో దిస్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ angle 1, angle 3 are vertical opposite angles. They are equal. ఇక్కడ black వచ్చింది. Angle 2, angle 4 they are also equal. Next angle 5, angle 7 are vertical opposite angles. They are equal. Angle 6, angle 8 are vertical opposite angles. They are also equal. So this is about transversal and the angles made by the transversal and transversal on the parallel lines. In the topics ఉన్నాయి. Transversal angles made by transversal on parallel lines. So when the transversal on parallel lines, corresponding angles are equal. Next, interior alternate angles, they are also equal. And exterior alternative angles, they are also equal.
co-interior angles and co-exterior angles. They are supplementary. Next, interior same side angles. They are also supplementary. And also vertical opposite angles there. Vertical opposite angles are equal. This is about transversal and transversal on the parallel lines. So I hope you have understood well about the transversal. If you have any doubts, feel free to ask in the comment section. And after the video, I will give you some questions for practice. Do that questions, practice the questions. That's all for now. See you in the next video with exercise 4.3. Bye.